హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మనం యాప్ బ్రౌజర్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ మన ఛానల్ వచ్చిన ఫస్ట్ వీడియో చూసుంటే మీకు తెలిసే ఉంటుంది. ఇది ఒక ఎర్నింగ్ యాప్. దీనిలో మనం ఇన్వైట్ చేసి ప్రతి రిఫరల్ కి కూడా ₹9 పొందొచ్చు. కానీ ప్రతి రిఫరల్ కి ₹9 మాత్రమే కాదు, మాక్సిమం ₹49 వరకు ఎర్న్ చేయొచ్చు. ఆ విషయం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కానీ చాలా మంది కొన్ని డౌట్స్ అడిగారు, అవి మనం ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఎలా రిడీమ్ చేయాలని అడుగుతున్నారు, అది కూడా వీడియోలో చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కానీ వీడియో చూసే వాళ్ళందరూ కూడా మీకు కూడా స్పీడ్గా రెఫరల్స్ రావాలనుకుంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ రెఫర్ లింక్ షేర్ చేయండి. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు మీ లింక్ షేర్ చేయండి. ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళు కామెంట్ సెక్షన్లోంచి ఏదైనా కామెంట్ ఉపయోగించి ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత మీరు కూడా మీ లింక్ కామెంట్ చేయండి. అయితే మీరు జస్ట్ కామెంట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ యాప్ గురించి అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. అలా చేసినట్టయితేనే ఎక్కువ మంది చూస్తారు, కాబట్టి మీకు కూడా రెఫరల్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, టాప్ లో మెనూ బటన్ కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మీకు షేర్ అని కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి మీరు ఏవైనా యాప్స్ ఉపయోగించి మాక్సిమం షేర్ చేయండి. షేర్ చేస్తే మీ లింక్ ఉపయోగించి ఎవరైనా ఇన్స్టాల్ చేసుకున్నందుకు మీకు ₹9 నుంచి ₹49 వరకు ప్రతి రిఫరల్కి వస్తాయి. ఆ విధంగా 50 స్క్రాచ్ కార్డ్స్ మీరు పొందొచ్చు. ఇక కేవలం ఇన్వైట్ అండ్ ఎర్న్ మాత్రం కాదు, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ యాప్లో ఎర్నింగ్ కోసం. దానికోసం మళ్ళీ మీరు ఇక్కడ మెనూ దగ్గర ట్యాప్ చేసి ఆఫర్స్ అండ్ రివార్డ్స్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఆల్రెడీ మీకు ఏమైనా స్క్రాచ్ కార్డ్స్ వచ్చినట్టయితే అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఎంత అమౌంట్ వచ్చిందో టాప్లో కూడా కనిపిస్తుంది. ఇక మీరు కింద గమనించినట్టయితే సి ఆఫర్స్ అని ఉంటుంది, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇన్వైట్ అండ్ ఎర్న్ ఆఫర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఒక్కనే రెఫర్ చేస్తే చాలు, ఒక స్క్రాచ్ కార్డ్ వస్తుంది. ఆ స్క్రాచ్ కార్డ్ స్క్రాచ్ చేస్తే ₹9 నుంచి ₹49 వరకు వస్తుంది అనమాట. అయితే దానికన్నా ముందు మరో స్క్రాచ్ కార్డ్ చూస్తున్నారు కదా, యాడ్ యాప్స్ అని కనిపిస్తుంది. ఈ ఆఫర్లో మనకి ఒక్క స్క్రాచ్ కార్డ్ మాత్రమే వస్తుంది. ఇక్కడ యాడ్ యాప్స్ దగ్గర మీరు ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లస్ సింబల్తో మీకు చాలా ఐకాన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ట్యాప్ చేస్తే చాలు మీకు మరొక స్క్రీన్ వస్తుంది. ఇక్కడ ఓకే చేయండి, పర్మిషన్ ఏదైనా అడిగితే అలౌ చేయండి. ఇలా చేసిన తర్వాత మీకు హోమ్ స్క్రీన్కి ఈ విధంగా ఐకాన్స్ యాడ్ అవుతాయి. ఆ విధంగా 3 యాడ్ చేసినట్టయితే ఒక స్క్రాచ్ కార్డ్ ఇస్తామని చెప్తున్నారనమాట. ఇది ఒక ఆఫర్. అంటే కేవలం ఇన్వైట్ అండ్ ఎర్న్ కాకుండా ఇది ఒకటి ఉంది. ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ మీరు ఆఫర్స్ అండ్ రివార్డ్స్లోకి వెళ్ళినట్టయితే సి ఆఫర్స్ కనిపిస్తుంది, అక్కడ ట్యాప్ చేయండి. నెక్స్ట్కి వెళ్ళినట్టయితే ప్లే అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఈ యాప్లో ఏదైనా గేమ్ ఆడితే, అది కూడా 9 నిమిషాలు ఆడితే చాలు, మీకు ఒక స్క్రాచ్ కార్డ్ వస్తుంది. ఆ స్క్రాచ్ కార్డ్లో ₹0 to ₹49 ఉంటాయని చెప్తున్నారు. అయితే మీకు ప్రతి వారం 5 స్క్రాచ్ కార్డ్స్ వస్తాయి. మ్యాక్సిమం ఒక్కొక్క అకౌంట్కి 50 స్క్రాచ్ కార్డ్స్ వస్తాయి. ఇది కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది కాకుండా రీఛార్జ్ ఆర్ పే బిల్స్ అని ఉంది. మీరు ఈ యాప్ ఉపయోగించి రీఛార్జ్ చేసినా బిల్స్ పే చేసినా కానీ మీకు స్క్రాచ్ కార్డ్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు కింద గమనించినట్టయితే మనకి ఒక్కొక్క మైల్ స్టోన్కి ఒక్కో విధంగా మనకి స్క్రాచ్ కార్డ్స్ వస్తాయని చెప్తున్నారు. ఫస్ట్ మైల్ స్టోన్కి ఒక స్క్రాచ్ కార్డ్ వస్తుంది, ₹9 నుంచి ₹49. సెకండ్ మైల్ స్టోన్కి ₹29 నుంచి ₹149. థర్డ్ మైల్ స్టోన్కి ₹29 నుంచి ₹299 వరకు. ఈ విధంగా 3 కార్డ్స్ వస్తాయన్నమాట. అయితే ఇక్కడ మైల్ స్టోన్స్ అని చెప్పారు తప్ప ఎంత రీఛార్జ్ చేయాలి, ఎన్ని రీఛార్జ్ చేయాలి అనే విషయం ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఎనీవే ఫ్యూచర్లో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకు తెలిస్తే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక నెక్స్ట్ చూస్తున్నారు కదా, మనం ఈ యాప్ నుంచి మినిమం ₹100తో ఏదైనా క్యాబ్ బుక్ చేస్తే దానికి ఒక స్క్రాచ్ కార్డ్ వస్తుంది. ₹9 నుంచి ₹99 వరకు మనం ఎర్న్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి వీక్కి 3 వస్తాయి, మొత్తం మీద 20 వస్తాయి. ఆ నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఆర్డర్ ఫుడ్ ఆర్డర్ చేస్తే దీనికి కూడా స్క్రాచ్ కార్డ్స్ వస్తాయి. ఒక వీక్కి 3 వస్తాయి, మొత్తం మీద 20 వస్తాయి ప్రతి అకౌంట్కి. ఆ నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఎక్స్ప్లోర్ యాప్స్ అని ఉంది. మనం యాప్స్ ఉపయోగిస్తూ ఉంటే దానికి సంబంధించి కూడా మనకి స్క్రాచ్ కార్డ్స్ వస్తాయన్నమాట. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, మైల్ స్టోన్ అని ఇచ్చారు. మనకి ఒక్కొక్క మైల్ స్టోన్కి ఒక్కొక్క స్క్రాచ్ కార్డ్ వస్తుందన్నమాట. ఈ విధంగా ఉంది. ఈ యాప్ ఉపయోగించి మీరు కేవలం ఇన్వైట్ అండ్ ఎర్న్ మాత్రమే కాదు, ఈ విధంగా స్క్రాచ్ కార్డ్స్ పొందొచ్చు. ఒకవేళ మీరు రెఫర్ చేయలేను అనుకుంటే మిగతా ఆప్షన్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇక చాలా మంది ఏ విధంగా రిడీమ్ చేసుకోవాలని అడుగుతున్నారు. రిడీమ్ చేసుకోవడం కోసం మెనూ బటన్ దగ్గర ట్యాప్ చేయండి, తర్వాత వాలెట్ దగ్గర ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఎంత అమౌంట్ బ్యాలెన్స్ ఉందో అది టాప్లో కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, 63 అని ఉంది. మీరు ఎంత ఎర్న్ చేస్తే అంతా కూడా కనిపిస్తుంది. ఇక బాటంలో మీరు గమనించినట్టయితే యూ కెన్ ట్రాన్స్ఫర్ మనీ టు యువర్ బ్యాంక్ అకౌంట్ ఆర్ యూ పే వన్స్ యూ ఎర్న్ 200 అని ఉంది. అంటే మీరు ₹200 బ్యాలెన్స్ ఎర్న్ చేయగలిగితే కనుక మీరు బ్యాంక్ అకౌంట్ లేదా యూపీఐ త్రూ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ విధంగా రిడీమ్ చేసుకోవచ్చు. కానీ 200 ఎక్కువ అనుకుంటున్నారేమో. యాక్చువల్గా ఒక్క రిఫరల్కి మనకి ₹9 వచ్చేస్తాయి. అందువల్ల మీరు ఎంతమందిని రిఫర్ చేయగలిగితే అంతమందిని రిఫర్ చేయండి. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మీ లింక్ కామెంట్ చేసినట్టయితే ఆ లింక్ ఉపయోగించి ఎవరైనా ఇన్స్టాల్ చేసుకుంటే దానికి కూడా మీకు మనీ వస్తుంది. అది కాదు అనుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, క్యాబ్ బుక్ చేసినందుకు, యాప్స్ వాడినందుకు,
ఇంకా రీఛార్జెస్ చేసినందుకు, బిల్ పేమెంట్ చేసినందుకు, గేమ్ ఆడినందుకు ఇవన్నీ కార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉపయోగించి మీరు అట్లీస్ట్ 200 ఎర్న్ చేయగలిగితే మీరు బ్యాంక్కి విత్డ్రా చేసుకోవచ్చు. డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. వీలైనంత మందికి ఈ వీడియో చేరేలా, అందరూ బెనిఫిట్ పొందేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.